హాయ్ అండి. నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓవెన్ లేకుండా, మైదా లేకుండా, షుగర్ లేకుండా ఇంట్లోనే సులభంగా చేసుకునే రెసిపీ అయితే చేశాను. ఫస్ట్ అయితే ఒక కప్పు గోధుమ పిండినైతే మీరు జల్లెడేసుకొని పక్కన పెట్టేసుకోండి. నేనైతే ఒక కప్పు తీసుకుంటున్నాను. ఒక కప్పు గోధుమ పిండికి హాఫ్ కప్పు బెల్లం అయితే ఒక గిన్నెలో వేసుకొని, కొద్దిగా పెరుగు, కొద్దిగా ఆయిల్ ఏసుకొని ఉండలు లేకుండా మంచిగా అది కరిగిపోయేలాగా కలుపుకోండి. బాగా కలుపుకోవాలి. ఉండలు లేకుండా ఆయిల్ ఏసుకొని కలిపేసుకొని, దాంట్లో జల్లెడేసుకున్న పిండినైతే వేసుకుంటూ కొద్ది కొద్దిగా వేసుకుంటూ కొన్ని పాలైతే తీసుకొని ఆ పాలతో కలుపుకోవాలి. ఎందుకంటే గట్టిగా అవుతుంది కాబట్టి ఆ గట్టితనం మెత్తగా సాఫ్ట్‌గా క్రీమీగా కావడానికి పాలు కొన్ని పోసుకుంటూ నీళ్ళైతే అస్సలు పోయకూడదు. పాలైతే పోసుకుంటూ కలుపుకొని క్రీమీగా చేసుకోవాలి. బాగా కలుపుకోండి. కలుపుకున్న తర్వాత ట్యాప్ చేసుకుంటూ కలుపుకోవాలి. అటు ఇటు ట్యాప్ చేయండి. కలుపుకున్న తర్వాత ఓన్లీ ఇంట్లో ఇంగ్రీడియెంట్సే అండి. గోధుమ పిండి, పాలు, పెరుగు, ఇంకా ఆయిలు. నేనైతే పైన డెకరేషన్‌కి గూడా నేనేమీ యూజ్ చేయలేదు. ఓన్లీ క్యారెట్ ఒకటి వేశాను. ఒక బాదం ఉంటే ఒక బాదం వేశాను అంతే. చాలా హెల్తీ కేక్ అండి. మీరు కూడా ట్రై చేయండి తప్పకుండా. అలా క్రీమీగా కలుపుకున్న తర్వాత ఇంట్లో ఒకవేళ మీకు బేకింగ్ పౌడర్ ఉంటే గనుక ఒక స్పూన్ ఏసుకోండి. బేకింగ్ సోడా ఒక స్పూన్ ఏసుకోండి. ఇవి 2 లేకపోతే నిమ్మరసం ఒక హాఫ్ స్పూన్ ఏసుకోండి. ఒక స్పూన్ నిమ్మరసం ఎందుకన్నానంటే, ఎందుకంటే నేను ఒక కప్పు తీసుకున్నాను కాబట్టి గోధుమ పిండి వేసుకోండి మీరు. బేకింగ్ సోడా ఖచ్చితంగా ఉంటుంది కదా అందరి ఇండ్లల్లో. ఎందుకంటే బజ్జీకి, బోండాస్‌కి వాడతాం కాబట్టి ఒక స్పూన్ అయితే వేసుకోండి. దాంట్లో నిమ్మరసం ఒక స్పూన్ ఏసుకోండి. బాగా కలుపుకోవాలి. ఈజీగా అవుతుందండి. వేసిన తర్వాత మెత్తబడిపోతుంది పిండి మొత్తం. మంచిగా దగ్గరికి అనుకుంటూ కలుపుకోండి. ఒక వెడల్పాటి గిన్నె అయితే తీసుకోండి కేక్ కోసం. ఇది కలిపి పక్కన పెట్టుకున్న తర్వాత ఒక గిన్నె తీసుకొని దాంట్లో ఆయిల్ లేదా నెయ్యి వేసుకొని కొంచెం పైన గోధుమ పిండి చల్లేసుకొని దాంట్లో ఇది కలుపుకున్న మిశ్రమాన్ని మొత్తాన్ని మెత్తగా కలుపుకున్న తర్వాత క్రీమీగా కొంచెం గట్టిగానే కలుపుకోవాలండి. మరీ మెత్తగా లూజ్గా అవ్వకూడదు. కొంచెం దోస బ్యాటర్ కంటే కొంచెం గట్టిగానే కలుపుకొని ఇలా ఆయిల్ అయితే గిన్నెకైతే పూసుకొని లేదా నెయ్యి నెయ్యి వేసుకోండి. కొంచెమే వేసుకోండి పిండి అయితే ఎక్కువ వేసుకోకండి. అలా వీడియోలో చూపించిన విధంగా కొంచెం అలా దోశలా కాకుండా కొద్దిగా పిండి గట్టిగానే ఉండాలి. ట్యాప్ చేసుకోండి. మంచిగా అలా ట్యాప్ చేసుకోండి. చేత్తో కానీ గరిటెతో కానీ కాకుండా అలా ట్యాప్ చేసుకుంటూ పైన మీకు డ్రై ఫ్రూట్స్ ఉంటే అవి వేసుకోండి. నేనైతే క్యారెట్ వేసాను హెల్దీ అని. బెల్లం అండ్ పాలు మొత్తం ఇంట్లోయేనండి. హెల్దీయే మొత్తం. మైదా లేదు, షుగర్ కూడా లేదు. పైన అయితే ఇట్లా మొత్తం ఉడికిపోయినాయి లాస్ట్కి అయితే. చూడండి మీరు కూడా లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా. ఇలా ట్యాప్ చేసుకున్న తర్వాత కుక్కర్లో అయితే మీ దగ్గర స్టాండ్ ఉంటే వేసుకోండి. లేదా స్టాండ్ లేకపోతే నార్మల్ ఏదన్నా కొంచెం మూత లాంటిది ఏమైనా ఉంటే ప్లేట్ లాంటిది అలాంటిది పెట్టుకొని ఆ ప్లేట్ పైన ఈ గిన్నెనైతే పెట్టుకోండి. అలా మూతేసుకొని దానిపైన ఈ గిన్నె అయితే పెట్టుకోండి. పెట్టుకున్న తర్వాత విజిల్ ఒక 10 నిమిషాలు ఉంచిన తర్వాత తీసేయండి. విజిల్ తీసేసిన తర్వాత దాంట్లో రబ్బరు అది ఉంటది కదా! దానికి కుక్కర్ మూతగుండే అది కూడా తీసేయండి. తీసేసి నార్మల్‌గా పెట్టేసేయండి. ఒక 10 నిమిషాల తర్వాత విజిల్ కూడా తీసేసి పక్కన పెట్టేసి నార్మల్‌గా పెట్టేసి చెక్ చేసుకుంటూ ఉండండి. ఒక 15 మినిట్స్ తర్వాత ఒకసారి చెక్ చేయండి. నేనైతే 15 మినిట్స్ తర్వాత ఒకసారి చూసాను తీసి. 50% అయితే ఉడికేసింది కేకు. ఒకసారి చూడండి వీడియోలో చూపించిన విధంగా. అలా అయితే బేక్ అయింది. 50% అయితే వచ్చేసింది. మళ్ళీ ఇంకా 30 మినిట్స్ పట్టింది అది అయిపోవడానికి. ఒకసారి మధ్యలో నేను మళ్ళీ చెక్ చేశాను. లో ఫ్లేమ్‌లోనే పెట్టుకోవాలండి ఖచ్చితంగా. అలా అయితే ఉడికిన తర్వాత చాకుతో అయితే చెక్ చేసుకున్నాను. కానీ క్రీమీగా అంటింది. ఇంకో 10 నిమిషాలు పట్టింది ఉడకడానికి. ఇంకో 10 నిమిషాల తర్వాత పర్ఫెక్ట్‌గా వచ్చిందండి. మనం ట్యాప్ చేయకుండానే ప్లేట్ మీద పెట్టేసి రివర్స్ పెట్టేస్తే ఈజీగా వస్తుంది. చల్లారిన దాకా మేమైతే ఉండలేదు. కొంచెం వేడిగానే తీసాను. కానీ పర్ఫెక్ట్‌గా ఉందండి. టేస్ట్ కూడా సూపర్‌గా వచ్చింది. నేను ఎప్పుడు చేసినా కానీ టేస్ట్ అయితే మారలేదు. అలా ప్లేట్ మీద వేసుకుంటే ఈజీగా వచ్చేస్తుంది. ప్లేట్ మీద వేసుకొని రివర్స్ వేసుకొని నేనైతే ప్లేట్లోకి తీసుకున్నాను. ఆ క్యారెట్ ముక్కలు కూడా మంచిగా బేక్ అయ్యాయండి. అంటే ఉడికిపోయి మెత్తగా అయిపోయి స్వీట్‌నెస్ వచ్చేసాయి వాటికి కూడా. చాలా బెల్లం వేసాను కాబట్టి అది కలర్ అలా వచ్చిందండి. బ్రౌన్ కలర్ లాగా వచ్చింది. కానీ టేస్టీగా ఉంది. క్రిస్పీగా కూడా ఉంది. సైడ్స్ చాలా బాగుంది. వేడి మీద విరుగుతుందండి. వేడి మీద కాకుండా చల్లారాక కట్ చేయండి. నేనైతే వేడి మీదనే కొంచెం కట్ చేశాను. మా పిల్లలకి కావాలంటే అందుకని కొంచెం కొంచెం కట్ చేసేటప్పుడు కొంచెం బ్రేక్ అయింది.
వేడి మీద కాకుండా చల్లారిన తర్వాత కట్ చేయండి. చూడండి స్పాంజ్ లాగా ఉంది. కొంచెం కూడా ఎక్కడ కూడా ఉడకకుండా లేదు, మంచిగా ఉడికింది. మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేయండి. ఒక కప్పు గోధుమ పిండితో ఇంట్లో మొత్తం అందరం తినొచ్చండి. ఈజీ ప్రాసెస్. ఇలాంటి మంచి మంచి రుచికరమైన రెసిపీస్ కావాలనుకుంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. అప్డేట్స్ ఇస్తూ ఉంటాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. చూడండి ఎంత స్పాంజ్లా ఉందో. వేడి మీద ఉంది కదండి, చూడండి. అలా వేడి మీద ఉంది కాబట్టి ఇందాక బ్రేక్ అయింది. తర్వాత పీసెస్లా కట్ చేసాను, చాలా బాగుంది.